లాస్య నందిత నివాసం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లీవే లైవ్లో అందిస్తారు. లీవ్లో అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? సునీత, తెల్లవారుజాము జరిగిన ఈ ప్రమాదంలో లాస్యనందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందింది. లాస్యనందిత మృతి చెందిన నేపథ్యంలో వెంటనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అక్కడికి చేరుకొని అక్కడ పర్యవేక్షించారు. అనంతరము గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్కి తరలించిన అనంతరము ఇక్కడ కంటోన్మెంట్లో క్యాంప్ ఆఫీసుకు పార్థివ దేహాన్ని తరలించారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అయితే ఇక్కడ అంతా విషాదాలు అమ్ముకున్నాయి. గత సంవత్సరం ఇదే నెలలో వాళ్ళ తండ్రి సాయన్న మృతి చెందిన ఘటన మరొక ముందుకే అనాతి కాలంలోనే కూతురు ఎమ్మెల్యేగా కావడం, 37 సంవత్సరాలకి ఎమ్మెల్యే కావడం, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే ఆమె చనిపోవడం ఇక్కడ అంతా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా మాకు సాయన్నలాగే వాళ్ళ బిడ్డ కూడా మాకు చేస్తుంది, సేవలు చేస్తుందని మేము భావించాం. కానీ ఇంతలోనే ఆమెకు మరణం రావడం పట్ల మాకు కొంత విషాదకరమైన చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ అంతా ఎవరిని కదిలించినా కన్నీటి పర్యంతమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అంతేకాకుండా నియోజకవర్గంలో మాకు సాయన్నలాగే సేవలు అందిస్తుందని చెప్పేసి మేము ఆశించాం. కానీ ఇంతలోనే మృత్యు రూపంలో ఆమె మాకు దూరం అయింది అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుండి కూడా ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. ఇక్కడ లాస్యనందిత కుటుంబాన్ని ఓదార్చి వారికి మనోధైర్యాన్ని కూడా కల్పించారు. గత సంవత్సరము ఇదే నెలలో వారి తండ్రి చనిపోయిన బాధను మరొక ముందుకే మరోసారి మృత్యు రూపంలో ఈమె చనిపోవడం, అత్యంత చిన్న వయస్కురాలైనప్పటికీ చనిపోయిన నేపథ్యంలో వారంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. వారి నివాసం చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా, వారి సన్నిహితులంతా కూడా దుఃఖ సముద్రంలో ఉన్నారు. వారు ఎవరిని కదిలించినా లాస్యనందిత మాకు ఎంతో చేస్తుంది అనుకున్నాం, ఆ సాయన్నలాగే మాకు సేవలు అందిస్తుంది అనుకున్నాం. ఎంతలోపే చనిపోవడం మాకు ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన, మాకు ఒక విషాదకరమైన ఘటనగా మేము భావిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే గాంధీ హాస్పిటల్కి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్మార్టం రిపోర్ట్లో కీలక అంశాలు పేర్కొన్నారు. వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే చనిపోయిందని చెప్పేసి కూడా డాక్టర్లు వెల్లడించారు. అంతేకాకుండా ఏదైతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఒకటి, ఇక్కడ తలకు బలమైన గాయాలు తగినాయని చెప్పేసి కూడా అన్నారు. అయితే మనతో మాట్లాడడానికి కార్మిక శాఖకు సంబంధించిన బీఆర్ఎస్ కార్మిక శాఖ ఈ మృతిని ఎట్లా చూడవచ్చు మనం? వాస్తవంగా ఇది ఒక అనుకోని ఘటన, చాలా బాధాకరమైంది. సాయన్న గారు మా అందరికీ బాగా ఆప్తుడు. మేము ఆయనతోటి దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి కూడా ప్రయాణం చేసినాం. గతంలో కార్పొరేషన్ ఎన్నికలప్పుడు నేను ముషీరాబాద్ ఇన్ఛార్జి కూడా ఉన్నాను. అప్పుడు లాష అక్కడి నుంచి ఎన్నికల్లో గెలిచింది. ఆ తర్వాత కాలంలో కూడా చాలా మంచిగానే మాట్లాడుతుండేది. ప్రజల్లో బాగా అన్యోన్యతోటి సాంప్రదాయంతో మంచిగా మాట్లాడుతూ పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చింది. ఇది చాలా బాధాకరమైన ఘటన. కాకపోతే ఏంటంటే ఈ సందర్భంలో యూత్ కొంచెం వెహికల్స్ నడిపేటప్పుడు ఎంత వేగంలో బండ్లు పోతున్నాయి అనేది కూడా గమనించాలి. అది గమనించకపోవడం కూడా ఇట్లాంటి ప్రమాదాలు, మంచి భవిష్యత్తు పాడైపోవటం లాంటివి జరుగుతుంది. తండ్రి చనిపోయిన సంవత్సరానికే కూతురు ఒక ఎమ్మెల్యే హోదాలో కూడా చనిపోవడం ఎట్లా చూడవచ్చు? కోసం అదే చాలా బాధాకరమైంది. ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజలు సాయన్న గారిని చాలా అభిమానంగా ప్రేమగా చూశారు. అదే రకంగా వారి మరణానంతరం కేసీఆర్ గారు గొప్ప మనసు చేసుకుని చిన్న వయసు అమ్మాయి అయినా కూడా వారి కుటుంబం చేసిన త్యాగాన్ని, వాళ్ళ న్యాయం చేసిన పనిని దృష్టిలో పెట్టుకొని ఆయనకు అమ్మాయికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ప్రజలు కూడా మంచి ఆదరించారు. కానీ తండ్రి చనిపోయిన ఏడాదికే మళ్ళా ఈ అమ్మాయి కూడా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. అందుకని వారికి, వారి కుటుంబానికి నేను సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని కదిలించినా అతి చిన్న వయసులోనే ఒక ఎమ్మెల్యేగా అయ్యింది. కేసీఆర్ గారు వారికి అండగా ఉండేందుకు అనేక సందర్భాల్లో కూడా ఎమ్మెల్యేని చేసేందుకు కుటుంబం త్యాగం కోసం చేసిన ఇవాళ ఆమె పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించుకున్నారని చెప్పారు. అయినప్పటికీ ఆమె సాయన్న చేసిన సేవలు కొనసాగించే దశలోనే ఇలా అకాల మరణం చెందడం బాధాకరం అని చెప్పేసి కూడా ఎవరిని చూసినా చెప్తున్నారు. అయితే వారికి సంబంధించిన కొంతమంది ఇక్కడ సాయన్న సంబంధించిన కొంతమంది సన్నిహితులు చెప్పండి, ఎట్లా చూడవచ్చు సాయన్న చనిపోయిన 1 ఇయర్లోనే ఇలా చనిపోవడం? ఇది చాలా బాధాకరం అండి. ఎందుకంటే మేము ఆదర్శ్ నగర్ నుంచి మా చైర్మన్, మా ప్రెసిడెంట్, మాకు ఒక అన్నదమ్ముల్లా ఉండేది. మేము సాయన్న మా బస్తీకి పట్టాలు ఇచ్చిండు, మా కరెంట్ ఇచ్చిండు, కమిటీ హాల్ కట్టిండు, ఎన్నో పనులు చేసిండు. అయినా కూడా మేము చాలా సంతోషంగా ఉండే.
ఇదే ఫిబ్రవరిలో చనిపోయిండు. మళ్ళీ ఇదే ఫిబ్రవరిలో మా లాస్ మేడం అంటే బాబాయ్ బాబాయ్ అంటుండే. మేము కుటుంబ సభ్యుల్లా ఉండే మేమందరం. మా బావ కూడా సింగరు, ప్రెసిడెంట్ ఆదర్శ్ నగర్కు మాజీ, ఇలా మేము ఎన్నో అది చేసినాము. నీ లాస్ట్ మీకు 3 నెలల ఎమ్మెల్యే అయ్యాక 3 నెలల లోపే చనిపోవడం ఎట్లా చూడొచ్చు? చాలా బాధాకరం. ఆ తండ్రి ఫిబ్రవరిలో చనిపోయిండు, బిడ్డ కూడా ఫిబ్రవరిలో చనిపోవడం చాలా బాధాకరం. ఆ తల్లి ఆ రాచనందితమ్మకు ఆత్మశాంతి కలగాలని వందనాలు వందనాలమ్మో మాలాచమ్మ, వందనాలు వందనాలమ్మో మాలాచమ్మ. కళాకారుల వందనాలు, కార్మికుల వందనాలు, కళాకారుల వందనాలు, కార్మికుల వందన. కన్న తల్లి వందనాలమ్మో మాలాచమ్మ, కన్న తల్లి వందనాలమ్మో మాలాచమ్మ. జోహార్ లాస్యనందితమ్మకు, జోహార్ లాస్యనందితమ్మకు. ఎవరిని కదిలించినా మాకు ఎమ్మెల్యేగా సేవ చేస్తుందని చెప్పేసి, సాయనలాగే మాకు సేవ చేస్తుందని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. కానీ వాళ్ళ ఇగో ఇక్కడ వాళ్ళకు సంబంధించిన మిత్రులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా జీర్ణించుకోలేదు, ఎట్లున్నది? ఎవరిని చూసినా ఇక్కడ కన్నీటి పర్యంతమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్టయితే సాయన్న సేవలు లాసనైతే కొనసాగిస్తారని మేము అనుకున్నాం. ఇంతలోనే మృత్యువు కబలించకపోవడం మాకు అత్యంత విషాదకరం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత, రైట్ లివిల్.